ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ధ్యానం కొరకై 136వ కీర్తనలో నుండి 23వ చరణం చదువుకుందాం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగములో దేవుడు మనలను జ్ఞాపకము చేసుకునే మాట కనబడుతుంది. అవునండి, మనము ఉన్న స్థితిని బట్టి మనం ప్రార్థించినప్పుడు ఏ స్థితిలో ఉన్నను ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని ఆ స్థితి నుండి మనల్ని విడిపించేవాడై ఉన్నాడు. అది దేవుని ప్రేమ, అది దేవుడు మన పట్ల చూపే కృప. మనము దీనదశలో ఉన్నప్పుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ జీవితంలో మనం చూసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి వెట్టి చాకిరీ పనితో వాళ్ళు ఎంతగానో బాధపడుతూ మరి దేవునికి మొరపెట్టారు. చూడండి, నిర్గమాకాండములో 2వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను. ఎప్పుడైతే వారు ఆ స్థితి నుండి మొరపెట్టారో, వాళ్ళకున్న ఆ వేదన బట్టి దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలాగంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. అవునండి, దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎప్పుడు మనం ఉన్న స్థితిలో మొరపెట్టినప్పుడు, మనకున్నటువంటి వేదన బట్టి దేవుణ్ణి మనం వేడుకున్నప్పుడు ఆ స్థితి నుండి మనలను విడిపిస్తాడు. ఆ స్థితి నుండి మనలను విడిపించి బలపరుస్తాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి ప్రార్థన ఏంటి, వాళ్ళు పెట్టిన మొర ఏంటంటే వెట్టి చాకిరీ పనితో ఎంతో వాళ్ళు వేదన చెందుతున్నారు. ఆ బాధలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని వాగ్దానం నమ్మి మనం ప్రార్థన చేసి మన స్థితి నుండి దేవుని ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుండి దేవునికి మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు, ఆ స్థితి నుండి విడుదల చేస్తాడు. అందుకే అన్నాడు, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను. దేవుని బిడ్డలారా, ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు సంసోను జీవితంలో జరిగినటువంటి పరిస్థితి న్యాయాధిపతుల గ్రంథములో మనం గమనించినట్లయితే సంసోను పరిస్థితి ఇక్కడ ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయములో 22వ వచనం చూద్దాం. అతడు బందీ గృహములో తిరగలి విసరువాడాయను. అయితే అతడు క్షారము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను. ఆయన ఉన్న పరిస్థితి చూడండి, బందీ గృహంలో ఉన్నాడు. మరి తిరిగి మరలా తల వెంట్రుకలు మొదలుపెట్టాయి, అంటే మొలుచుటకు మొదలుపెట్టినప్పుడు దేవునికి చేసిన ప్రార్థన చూడండి. 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగదీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. 29వ వచనం. ఆ గుడికి ఆధారం ఉన్న 2 మధ్య స్తంభములో ఒక దానిని కుడి చేతను ఒక దాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులు చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానినున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యాను. అంటే సంసోను ఉన్న పరిస్థితి దేవుణ్ణి అడిగాడు, నన్ను జ్ఞాపకం తెచ్చుకొని ఆయన అని. ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు? బందీ గృహంలో ఉన్నాడు, తిరగలి విసరవాడు ఆయన. మళ్ళీ తల వెంట్రుకలు తిరిగి మొలుచుట ఆరంభమయ్యాయి. దేవుణ్ణి అడిగాడు, అయ్యా నన్ను ఈ ఒక్కసారికి నన్ను బలపరచు. దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉండి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మన స్థితి ఆ దీనస్థితి నుండి మనం వేడుకున్నప్పుడు ఆయన త్రోసివేసే దేవుడు కాదు, జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఏంటి? ఆయన వాగ్దానం. ఏదైతే వాగ్దానం చేశాడో మన పట్ల, ఏదైతే తన భక్తులకు వాగ్దానం చేశాడో, ఏదైతే మనకు ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడో ఆ విషయంలో మనము దేవుని సహాయం వేడుకున్నప్పుడు, ఆ వాగ్దానము నమ్మి మనం ప్రార్థన చేసినప్పుడు
తప్పకుండా దేవుడు మన స్థితిని జ్ఞాపకం తెచ్చుకుని మనం విడిపిస్తాడు. కనుక ఈ సందేశం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరున్న స్థితి, మనం ఉన్న స్థితి అనుకోండి, ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఎటువంటి బాధలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, ఎటువంటి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారో ఉండనేయండి. కానీ దేవుని యొక్క మాట జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుడు చేసిన వాగ్దానం మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే తప్పకుండా దేవుడు ఆ వాగ్దానం ఏదైతే ఆయన తెలియజేసాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు ఉన్నాడు కనుక మన జ్ఞాపకం తెచ్చుకుంటాడు. మన పట్ల ఆయన కృప చూపి మనం విడిపిస్తాడు. కనుక ఈ సందేశం ఉన్నవారు ఆలోచించి దేవుని సహాయాన్ని వేడుకున్నట్లయితే మన స్థితి నుండి, మన పరిస్థితి నుండి దేవుడు విడిపించి మనను నడిపిస్తాడు. కనుక ఈ సందేశాన్ని వింటున్న ప్రతి వారు దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. ఈ స్థితిలో ఉన్నను మనం జ్ఞాపకం చేసుకునే దేవుడు కనుక దేవుడు సహాయం కొరకు వేడుకుందాం. దేవుడి అట్టి కృప మీకు, నాకు, మనకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారమైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అయ్యా. అవును, ఈ సందేశం నాలో మళ్ళీ ఫలింపజేసి మీ నామాన్ని ఘనపరచుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.